హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. వక్ఫ్ బోర్డు గురించి నేను 2 వీడియోలు చేసి పెట్టాను ఫ్రెండ్స్. దానికి ఆదరణ చాలా బాగా వస్తుంది. దయచేసి మీరు కూడా వెళ్ళి ఆ వీడియోని చూడండి. వక్ఫ్ బోర్డ్ మరియు ఆ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అమెండ్మెంట్ బిల్లు గురించి నేను ఈ మధ్య పరిస్థితులు ఏంటి అనే దాని గురించి 2 వీడియోలు పోస్ట్ చేయడం జరిగింది. మీరు వెళ్ళి తప్పకుండా ఆ వీడియోలను చూసి లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ముందుగా నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్లు అడగాలనుకుంటున్నాను. దాని ఆన్సర్లు అనేటివి మీరు ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో తెలియపరచండి. ఈ ప్రశ్నలు అనేవి నేను మిమ్మల్ని మీరు ఏదో నా ఛానల్కి వచ్చారన్నందుకో లేకపోతే నేను ఏదో ఒక నా పర్సనల్ ఎజెండా కోసమో నేనైతే ఏం అడగట్లేదు ఫ్రెండ్స్. ఈ ప్రశ్నలు అనేటివి ఒక భారతీయులుగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నెంబర్ 1, భారతదేశం సెక్యులర్ దేశమా కాదా? నెంబర్ 2, సెక్యులరిజం అంటే మీ దృష్టిలో, మీ కోణంలో సెక్యులరిజం అంటే అర్థం ఏమిటి? నెంబర్ 3, భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రతి మతస్థుడు, ప్రతి కులస్థుడు, ప్రతి పౌరుడు సమానమా కాదా? ఈ 3 ప్రశ్నలకు మీరు ఖచ్చితంగా సమాధానం చేయండి ఫ్రెండ్స్ కింద కామెంట్ సెక్షన్లో. ఎందుకంటే ఆ ఛానల్కి ఎక్కువ ఎలాంటి మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు నా ఛానల్ని విజిట్ చేస్తున్నారు అనేది నాకు కూడా ఉపయోగపడుతుంది. సో ఈ 3 నేను మిమ్మల్ని భారతీయ కోణంలో ఒక భారతీయుడిగా నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు భారతీయులుగా సమాధానం చెప్పండి. నేను మీ అందరినీ ఒక్కొక్కరి, నువ్వు నాస్తికుడివి కావచ్చు, లేకపోతే క్రైస్తవుడివి కావచ్చు, ముస్లిం కావచ్చు, హిందూ కావచ్చు, జైనుడివి కావచ్చు, బౌద్ధుడివి కావచ్చు, సిక్కు కావచ్చు, ఏ మతస్థుడు అయినా పర్వాలేదు, మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ 3 ప్రశ్నలకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక ఈరోజు వీడియోలోకి వెళ్తే, ఈ మధ్య మన 2025 ఫిబ్రవరి 30వ తారీఖున ఈ బడ్జెట్ సమావేశాలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎప్పుడైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 అనే అంశాలు గురించి చర్చలు కానివ్వండి, దాని గురించి వచ్చినప్పుడల్లా కొంచెం దేశంలో ఒక చిన్నపాటి అల్లర్లు ఇలాంటివి స్టార్ట్ అవుతున్నాయి. ఎందుకంటే అది ఎవరు చేస్తున్నారు, ఈ అల్లర్లు ఎందుకు చేస్తున్నారు, ఇవన్నీ మీకు తెలుసు, నాకు తెలుసు. దీని గురించి నేను డీప్గా వెళ్ళను. ఎందుకంటే నేను డీప్గా వెళ్తే అందరూ ఏం మాట్లాడుతున్నారంటే కామెంట్ సెక్షన్లో, అన్నా నువ్వు వన్ సైడెడ్గా మాట్లాడుతున్నావు, నువ్వు వన్ సైడెడ్గా మాట్లాడుతూ అనాలిసిస్ అంటున్నావు అని చెప్పేసి కామెంట్లు చేస్తున్నారు. నేను తీసుకున్నటువంటి ఈ అంశాలు ఏవి వన్ సైడెడ్ కాదు. అపోజిషన్ పార్టీలలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, లేకపోతే కొంతమంది సెక్యులర్లు కావచ్చు, లేకపోతే వీళ్ళందరికీ ఏమనిపిస్తుందంటే బీజేపీ ప్రభుత్వం ఈ మైనారిటీ ముస్లింల యొక్క హక్కులను కాలరాజేస్తుంది అని చెప్పేసి ఇలాంటి ఏంటేంటియో రెచ్చగొట్టటము ఇలాంటివి చాలా చేస్తున్నారు. కానీ ఇక్కడ హిస్టారికల్ కరెక్షన్ ఏంటంటే, భారతదేశము సెక్యులర్ దేశము, భారతదేశంలో అందరం సమానమే, అన్ని మతాలు సమానమే, ఇదే ఎజెండా మీద రాజ్యాంగం నడుస్తుంది. కానీ ఇంకో పక్కకు తీసుకొచ్చి నువ్వు మైనారిటీ కదా, నీకు ఎగస్ట్రాలు ఇచ్చి తమ ఓటు బ్యాంకు కోసం, తమ రాజకీయ లబ్ధి కోసము ఈ టైప్ ఆఫ్ ఫేవరైటిజం అంటాము, సెలెక్టివిటీ అంటాము, ఈ రకంగా 60 ఏళ్ళు పరిపాలించిన ఒక పార్టీ అనేది ఇలా అలవాటు చేసింది. ఇప్పుడు దీని వీళ్ళు హక్కుగా భావిస్తున్నారు. ఇతర 56 ఇస్లాం దేశాలలో ఎక్కడ వక్ఫ్ బోర్డు ఉండదు. కేవలం వీరి కోసం స్పెషల్ చట్టాలు ఇలాంటివి పెట్టింది ఏ ప్రభుత్వం, ఏ రాజకీయ పార్టీ అనేది మీకు బాగా తెలుసు. హిస్టారికల్లో అప్పుడు భారతదేశ లిటరసీ తక్కువ. ఇప్పుడు నేను అడుగుతున్నా, అసలు ఎంతమంది మీలో రాజ్యాంగం చదివారు, ఎంతమందికి మీలో చట్టాలు తెలుసు? ఎప్పుడైతే ఈ బీజేపీ ప్రభుత్వము, ఈ ఎన్డీఏ ప్రభుత్వము ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ చట్టం అని చెప్పేసి ఒక చట్టం తీసుకొస్తుంటే దీని గురించి ప్రతి ఒక్క భారతీయుడికి ఒక అవేర్నెస్ అనేది ఉన్నది. అది 2014 ముందు ఎంతమందికి ఉందో అవేర్నెస్? అసలు 2014 ముందు ఎంతమంది ఇంటర్నెట్ చూడగలరు, ఎంతమంది ఇంటర్నెట్ వాడినరు, అసలు ఎంతమందికి రాజ్యాంగం గురించి తెలుసు? అసలు అదే 2014 ముందు ఉన్నటువంటి ప్రజలకు ఒక పార్టీ 60 ఏళ్ళు పరిపాలించిన కాలంలో ఎన్ని చట్టాలు చేసింది, అసలు ఏమేమి చట్టాలు చేసింది, అసలు ఎందుకు చేసింది, ఇవన్నీ ఎవరికైనా తెలుసా? ఎంతమంది ప్రజలకు రీచ్ అయింది ఆ చట్టాలు అనేటివి కానివ్వండి. చాలాసార్లు ఇప్పటికీ 111 సార్లు రాజ్యాంగాన్ని సవరణ చేసిండ్రు ఒక పార్టీ. ఆ 60 ఏళ్ల పాలనలో ఎవరికి ఏం జరిగింది? యాక్చువల్గా భారతదేశంలో ఉన్నటువంటి ఈ ముస్లిం సామాజిక వర్గం వారు కేవలం ఒక పార్టీ స్వార్థపూరిత ఓటు బ్యాంకులు, ఇతర ఎజెండాల కోసము వీళ్లను ఇలా తప్పుదోవ పట్టించారు. సెక్యులరిజం అని రాజ్యాంగంలో ఎమర్జెన్సీ విధించి పెట్టింది ఆ పార్టీని. సెక్యులరిజం అంటే ఏంటో మీకు తెలియదా? ఆ పార్టీ వాళ్ళకి తెలియదా?
ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు లీడర్లకు తెలియదా సెక్యులరిజం అంటే ఏంటి అని. ఆయన నోట్లో నాలుక లేని ఒక సిక్కు ప్రధానమంత్రి ఆయన అంటాడు, ఈ దేశం మీద మొదటి హక్కు ముస్లింకే ఉండాలంట. అసలు ఇలాంటి హక్కులు ఇలాంటివి అన్నీ ఇచ్చారు. ఇప్పుడు దాన్ని అపోజ్ చేసే గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ పార్టీ 60 ఏళ్లలో చేసినటువంటి ఈ హిస్టారిక్ మిస్టేక్స్ని సవరణ చేస్తుంటే ఇప్పుడు వచ్చేసి ముస్లిం మతానికి ఇది విరుద్ధము అని చెప్పేసి మీరు ఎలా అనగలుగుతున్నారు? అసలు నాకు అర్థం కాదు. సో ఈ ముస్లిం అనే సామాజిక వర్గం వారు కేవలం ఆ పార్టీని నమ్మి ఆ పార్టీ స్వార్థపూరిత రాజకీయాలకు లోబడిపోయి చాలా వక్రీకరించబడ్డారు, తప్పుదోవబడుతున్నారు అంతే. వాళ్ళ ఐడియాలజీలో మారిపోయింది. సెక్యులరిజం అంటే మేము ముస్లింలము, మేము నెంబర్ 1, మాకు అన్నీ కావాలా అని ఈ భావం ఏర్పడింది వాళ్ళల్లో. మేము ఎవరి దగ్గరికైనా పోయి మాకు ముస్లిం పర్సనల్ లా బోర్డు ఉండాలా, మాకు ముస్లిం వక్ఫ్ బోర్డు ఉండాలా, ఇవన్నీ ఎవరు కల్పించారు? అసలు ఇవన్నీ సెక్యులర్ సమాజంలో ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. అందరం ఒకటే, అందరి మతాలను సమానమే అనుకున్నప్పుడు ఇవన్నీ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకు సపరేట్ చట్టాలు సపరేట్? అసలు మీకు తెలుసో లేదో, ఈ వక్ఫ్ బోర్డ్ అనే దానికి సుప్రీంకోర్టు, దేశ న్యాయ వ్యవస్థను నిర్దేశించే సుప్రీంకోర్టుకు మించి హక్కులు ఏది ఒక ప్రైవేట్ సంస్థకి, ఒక ప్రైవేట్ మతపరమైన సంస్థకి. మీరే అర్థం చేసుకోండి. ఇది మాట్లాడుతుంటే కామెంట్లలోకి వచ్చేసి నువ్వు వన్ సైడ్ మాట్లాడుతున్నావు, నువ్వు సైడ్లు తీసుకొని మాట్లాడుతున్నావు, దీన్ని విశ్లేషణ అంటున్నావు అనేసి నన్ను అంటున్నారు. సో ఈ మధ్య నాగపూర్లో ఈ ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక గుంపులుగా వచ్చి హిందువుల ఇళ్ల మీద రాళ్ళు విసరడం, హిందువుల షాపుల్ని సెలెక్టివ్గా, ఒక హిందూ షాప్ అనేది 4 ముస్లిం షాపుల మధ్యలో ఉన్నా కానీ సెలెక్టివ్గా ఆ హిందూ షాపు మీదనే దాడులు చేయటం, రాళ్ళు రువ్వటం, ఇలాంటివన్నీ చేశారు. చాలా మంది బాధితులు కూడా చాలా వీడియోలు అనేటివి పోస్ట్ చేయడం జరిగింది వాళ్ళు. అది కాకుండా పోలీసుల మీద దాడులు చేయటం, ఇది నెక్స్ట్ లెవెల్. అసలు లా అండ్ ఆర్డర్ అనేది వీళ్ళకి అసలు అర్థమైందో లేదో నాకు తెలియదు. ఈ మాబ్, ఈ గుంపుకి లా అండ్ ఆర్డర్ అంటే తెలుసో, లేకపోతే సెక్యులరిజం అంటే తెలుసో, లేకపోతే నేషన్ అంటే ఏందో వీళ్ళకి ఐడియా ఉందో లేదో, కేవలం ఒక ఉన్మాదపూరితంగా ఇలాంటి దాడులు ఇలాంటివి చేస్తూ దీన్ని సమర్థించే వాళ్ళు ఉన్నారంటే మీరు అర్థం చేసుకోండి, మీరు ఏ సొసైటీలో బతుకుతున్నారో. ఇది సెక్యులర్ సొసైటీనా? ఇది నేను డైరెక్ట్గా అడుగుతున్నాను మిమ్మల్ని, ఇది సెక్యులర్ సొసైటీనా? కాదు. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ప్రతిరోజు ఇక్కడ హిందూ బండ్లు, ముస్లింలు అందరూ వచ్చి ఇక్కడ బండ్లు పార్క్ చేసేవారు. కానీ ఆ రోజు ఎందుకో ముస్లింలు అసలు ఒక్క బండి పార్క్ చేయలేదు అక్కడ. ఆ పార్కింగ్ లాట్ను కూడా తగలబెట్టి అక్కడ ఉన్న బండ్లను కూడా ధ్వంసం చేశారు. సో ఇక్కడ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సెక్యులరిజం అనే భావన పెట్టుకున్న నీ మైండ్లో నిజంగా నువ్వు సెక్యులర్గా ఉన్నావా? లేకపోతే సెక్యులరిజం అని చెప్పేసి ఎవరినో బుజ్జగించే పనిలోకి, ఎవరినో బుజ్జగించే ప్రక్రియలో పడిపోయావా? ఇది ఆలోచించుకోండి ఫ్రెండ్స్. సో ఈ నాగపూర్లో ఇలాంటి దాడులు జరిగిన తర్వాత వెంటనే దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర సీఎం గారు పార్లమెంట్లో చెప్పాడు, ఏ ఒక్కరిని వదలను అని చెప్పేసి. వెంటనే మరుసటి రోజే 51 మంది మీద పోలీస్ కేసులు నమోదైనాయి, 51 మంది మీద ఛార్జ్ షీట్లు నమోదైనాయి. వారి ఇళ్ల మీద బుల్డోజర్లు పెట్టి ధ్వంసాలు కూడా స్టార్ట్ చేసిండ్రు. సో నేను ఈ వీడియో ద్వారా మీకు చెప్పాలనుకున్నది ఏంటి అంటే, రాజకీయ పార్టీలు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, వారు మన గత కాలంలో వాళ్ళ సొంత రాజకీయాల కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాళ్ళు చాలా మిస్టేక్స్ చేశారు. దాన్ని సవరించుకునే టైం వచ్చినప్పుడు, సవరించాల్సి వచ్చినప్పుడు సవరించేద్దాం. ఆ తప్పును అనేదాన్ని కరెక్ట్ చేసుకుందాం. ఈ కరెక్ట్ చేసే ప్రక్రియలో మతాన్ని మధ్యలోకి తీసుకొచ్చి గొడవలు ఇలాంటివి రేపెట్టించడం ఇది సెక్యులరిజం కాదు. సో ఒక సెక్యులర్గా నేను చెప్తున్నాను, ప్రతి ముస్లిం సోదరుడు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుకి మద్దతు ఇవ్వాల్సిందిగా నా ప్రార్థన. ఎందుకంటే అర్థం చేసుకోండి, మీరే అర్థం చేసుకోండి, వక్ఫ్ బోర్డు అనేది కేవలం హిందూ దేవాలయాలు లేకపోతే ప్రభుత్వ భూములో ఇవే తీసుకోలేదు. వక్ఫ్ బోర్డ్ అనేది కంట్రోల్ చేసేది 200 మంది మాత్రమే. ఆ 200 మంది ముస్లింలేనా? ముస్లిం అంటే 200 మంది అయినా? మిడిల్ క్లాస్లో ముస్లింలు లేరా? పేద బతుకుతున్న మీరు ముస్లింలు కాదా? ఇదే నేను చెప్పాలనుకుంటున్న అంశం. వక్ఫ్ బోర్డ్ అనగానే మీ అందరికీ ఏం గుర్తొస్తుందంటే, అబ్బా మా మత సంస్థ. మీ మత సంస్థ అది కాదు. పేరుకి మీ మత సంస్థే, కానీ ఈ సెక్యులర్ సమాజంలో, ఈ సెక్యులర్ దేశంలో మతపరమైనటువంటి స్పెషల్ ప్రివిలేజెస్
అనేటివి ఏ మతానికి ఉండకూడదు అనేది వాస్తవం. మరి వక్ఫ్ బోర్డు, ముస్లిం పర్సనల్ లా బోర్డు ఇలాంటివన్నీ ఎందుకు వచ్చాయి అంటే కేవలం ఒక రాజకీయ పార్టీ చేసిన బుజ్జగింపు రాజకీయాల వల్ల. దీని వెనక మీరు పడద్దు, ఎందుకంటే మీరు నిజమైన సెక్యులర్లు కాబట్టి మీరు వీటి వెనక పడద్దు. ఆ పార్టీ ఏదో హక్కులు ఇచ్చింది, ఆ పార్టీ దాని అవసరం కోసము, ఆ పార్టీ దాని అవసరం కోసం దాని బుజ్జగింపు చర్యలో భాగంగా మనకి ఏదో హక్కులు ఇచ్చింది కొన్ని, అది ఉన్నన్ని రోజులు వాడుకున్నాము. ఇప్పుడు వేరే పార్టీ వచ్చింది, ఇప్పుడు ఈ తప్పును సవరించుకుంటున్నారు, సైలెంట్గా ఉందాం. సో ఇక్కడ హిందూ లేదు, ముస్లిం లేదు, వక్ఫ్ బోర్డు లేదు, ఇంకొకటి లేదు. అందుకే హిందూ దేవాలయాలు కూడా ఎండోన్మెంట్ పరిధిలో ప్రభుత్వాల దగ్గరే ఉండిపోయినాయి. కానీ హిందూ మత సంస్థలు, హిందూ ప్రైవేట్ మత సంస్థలు ఏమి హిందూ మత దేవాలయాలను వీటిని రన్ చేయట్లేదు. కాబట్టి ఈ సెక్యులర్ స్ట్రక్చర్ అనేది ఏదైతే ఉందో ఈ ముస్లిం సోదరులకు ప్లస్ సెక్యులర్లని భ్రమపడుతున్న కొంతమందికి ఈ సెక్యులరిజం అనే స్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని గౌరవించండి. ఇది ఫ్రెండ్స్ నా విశ్లేషణ. ఈరోజు నా వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఈ వీడియోకి లైక్ చేయండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.